పాపం అమృత, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమైపోతున్నావు? నువ్వు చదువుకోవడానికి వచ్చావు, చదువుకొని వెళ్ళిపోవచ్చుగా. నా లవ్ స్టోరీలోకి ఎంటర్ అయ్యావు, నన్ను ఇబ్బందులు పెట్టావు. సరే ఊరుకున్నాను, వదిలేశాను. వద్దన్న మా అవుట్ హౌస్లోకి వచ్చావు, నన్ను టెన్షన్ పెట్టావు, మా వాళ్ళకి నిద్ర లేకుండా చేసావు, మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకున్నావు. చివరికి నిన్ను పెళ్లి చేసుకునే స్టేజ్ దాకా తీసుకొచ్చావు. ఎవరితివే నువ్వు? ఇప్పుడు చంపేదాకా తీసుకొచ్చావు. అసలు నాకు నీకు ఏమన్నా సంబంధం ఉందా? ఏదో ఒక్క క్షణం రేణు కనుకొని పొరపాటున తాగిన మైకంలో నిన్ను పాడు చేశాను. దానికే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నాకెంత పెద్ద శిక్ష! నేను ఒప్పుకోను, అందుకే స్కెచ్ వేశాను. నిన్ను నేనే చంపాలనుకున్నాను, కానీ మా నాన్న మాట విని ఆ పని వేరే వాళ్ళకి అప్పచెప్పాను. సర్లే, నీ చావు నా చేతిలోనే రాసిపెట్టుంది, అందుకే ఇంత దూరం తీసుకొచ్చావు. పోన్లే, నీ జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పు, నేను ఈ చివరి మలుపును కూడా నేనే ఫినిష్ చేస్తాను. వదిలేస్తాను. సరే, నేను నిన్ను చంపను, కానీ నువ్వే చచ్చిపో. ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపో. నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నేను నీకు ఇంకో విషయం చెప్పానుకో, షాక్ అవుతావు. అప్పుడు నేనెంత దుర్మార్గున్నా చెప్పడానికి తెలుగు భాషలో పదాలు కూడా దొరకవేమో. అదేంటో చెప్పనా? నిన్ను మీ అమ్మ నాన్నలతో కలపడానికి మీ ఇంటికి తీసుకెళ్ళాను కదా. నిజానికి తీసుకెళ్ళింది నిన్ను మీ నాన్నకి శాశ్వతంగా దూరం చేయడానికి. నిన్ను బయట కారులోనే కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మీ నాన్నని కావాలనే రెచ్చగొట్టాను. నీ ముందు మంచివాడిని అవ్వడం కోసం మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఆయన పరువు తీయడం కోసం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాను. దీనంతటికీ కారణం నువ్వేనని నీ గొంతు పట్టుకొని చంపపోయాడు మీ నాన్న. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? స్కెచ్. ఆ కాలనీ వాళ్ళందరూ చూస్తుండగానే నీ గొంతు పట్టుకొని మీ నాన్న చంపపోయాడు. ఇప్పుడు నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతున్నావు. అప్పుడు నీ చావుకు కారణం ఎవరో తెలుసా? నేను కాదు, మీ నాన్న. మీ నాన్న నిన్ను దగ్గర తీయలేదన్న కోపంతో, బాధతో నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నావు. గొడవ జరిగినప్పుడు చూసిన కాలనీ వాళ్ళందరూ నీ చావుకు కారణం మీ నాన్నే అని సాక్ష్యం చెప్తారు. నా మీద ఎవ్వరికీ డౌట్ రాదు. ఇలా మీ తండ్రి కూతురు మధ్య స్కెచ్ గీశాను. ఇప్పుడు ఆ స్కెచ్ ప్రకారమే నిన్ను ఈ బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తాను. ఆ తర్వాత నీ ఫోటోకి ఒక దండ వేసి, రేణుక మెళ్ళలో ఇంకో దండ వేసి 100 కోట్లతో బ్రహ్మాండంగా బతికేస్తాను. సో ఇప్పుడు అర్థమైందా నేనెంత పెద్ద దుర్మార్గున్నానని? నన్ను మా నాన్నని విడదీయడానికి నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికీ ఆ ధైర్యం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా వల్ల ఆయనకి ఎలాంటి హాని జరగదు. నన్ను చంపడం నీ వల్ల కాదు. నిన్ను నీ కుటుంబాన్ని జైలుకి పంపించేంత వరకు నేను చావను. నీలాంటి నీచుడుండాల్సిందే అక్కడేరా. చావబోయే ముందు చచ్చు డైలాగులు బాగానే చెప్తున్నావు. నిన్ను
వికాస్ వికాస్ అయ్యో రక్తం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎస్. ఒక్క నిమిషం, కాటన్ ఇస్తారా? ఇదిగోండి. మంటగా ఉందా? తగ్గిపోతుందిలే వికాస్. ఈ ఆయింట్మెంట్ రాయండి, తగ్గిపోతుంది. బ్యాండేడ్ తీసుకోండి, ఇదిగోండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే మ్యామ్. ఇప్పటి వరకు నా పక్కనే కూర్చున్నావు కదా, ఏమైంది? ఆ టెల్లి గోడకెందుకు గుద్దుకున్నావు? ఏమో తెలీదు, ఏదో పీడకల. పీడకల? ఏంటది? నిన్ను చంపినట్టుగా పీడకల వచ్చింది డార్లింగ్. ఏంటి వికాస్ మాట్లాడవు? అమృత, తాతయ్యకి ఏం కాలేదు కదా? తాతయ్యకి ఏం కాదు వికాస్. తాతయ్య చనిపోయినట్టుగా కల వచ్చింది అమృత. వికాస్, నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి తాతయ్య గురించి ఎక్కువ బాధపడుతూ భయపడినట్టున్నావు. అందుకే ఈ పీడకలు వచ్చింది. అమృత, నాకు అనీజీగా ఉంది, కాసేపు బయట నిల్చుంటాను, నువ్వు ఇక్కడే తాతయ్య దగ్గరే ఉండు. అలాగే వికాస్. తాతయ్య, వికాస్కి వచ్చిన పీడకల నిజం కాకూడదు. మీకేం కాదు, ఆరోగ్యంగా రోజు నిద్ర లేచినట్టు నిద్ర లేవాలి. ఆయన కల నిజం కాకూడదు తాతయ్య. ఫినిష్ అయి ఉంటే బాగుండేది. అమృత చావాలి. నా 100 కోట్ల కల నిజం కావాలంటే అమృత చావాలి. ఈరోజు కాకపోయినా రేపైనా తాతయ్యకి స్పృహ వస్తుంది. మ్యాటర్ మొత్తం అమృతకి చెప్పేస్తాడు. తాతయ్య కళ్ళు తెరిచేలోపు అమృత శాశ్వతంగా కళ్ళు మూయాలి. తాతయ్య బెడ్ మీద నుంచి లేచేలోపు అమృతని డెత్ బెడ్ మీదకి పంపిస్తే ఎలా ఉంటుంది? వికాస్, టెన్షన్తో సిగరెట్లు కాలుస్తున్నావా? భయపడకో. డాక్టర్ ఇచ్చిన టైంకి ఇంకా 48 గంటల టైం ఉంది. తాతయ్య తప్పకుండా స్పృహలోకి వస్తారు. అదే డార్లింగ్ నా టెన్షన్. తాతయ్య హ్యాపీగా లేచి మనతో మాట్లాడతారు. నువ్వు ఇంకేం ఆలోచించుకో. దానికంటే ముందు నిన్ను హ్యాపీగా పైకి పంపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను డార్లింగ్. తాతయ్య ఆరోగ్యం కుదుటపడే లోపు ఇలా సిగరెట్లు కాల్చి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఉన్నావే,
ప్లీజ్ వికాస్, రా లోపలికి వెళ్దాం. మీరు టైలరా కిల్లరా? హాఫ్ అన్ అవర్లో 1 అవర్ 24 అవర్స్. భాయ్ నమస్తే. ఎరా అవతార్, నా కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? భాయ్ పడుకొనున్నాను, సారీ, తప్పైపోయింది. పడుకున్నావా? రై 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 ఏమైందిరా నీకు? ఆ అమ్మాయిని చంపుతానని సుపారీ తీసుకున్నావు, అడ్వాన్స్ డబ్బులతో బాగా తాకి దున్నపోతులా పడుకున్నావా? సారీ భాయ్, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. చిచి, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నీకు? కత్తి దిగే టైంకి నా మరదలు అడ్డొచ్చింది భాయ్, దాంతో చంపకుండా వదిలేశాను. మ్యారేజ్ చేసుకునే నువ్వు మర్డర్ చేయలేవని ముందే ఊహించాను నేను. అదేం లేదు భాయ్, నా మరదలు కాబోయే వారే కదా, కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటే అనుమానం వస్తుంది కదా. రై అవుతా, సుపారీ తీసుకున్న తర్వాత సెంటిమెంట్స్ ఉండకూడదు. నిజమే భాయ్, ఈ డీల్ ఇచ్చిన కృష్ణమూర్తి నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. నువ్వు టైలరా కిల్లరా అన్నాడు. ఎన్ని గంటల్లో చంపగలరో చెప్పు అని నన్నే సవాల్ చేస్తూ మాట్లాడాడు. నిన్ను పిలిపించింది అందుకే, నీ మీద గురితోనే నీకు సుపారీ ఇచ్చాను. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను భాయ్. లేదవుతారు, వైజాగ్లో ఉన్న షార్ప్నెస్ ఇప్పుడు నీలో లేదు. చంపాలన్న కసి నీలో చచ్చిపోయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే పని పూర్తి చేసే నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ మీద నమ్మకం పోతుంది. ఈ విక్రమ్ డీల్ చేస్తే ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయితే విక్రమ్ భాయ్, ఈసారి మాత్రం ఫెయిల్ అవును ప్లీజ్. సరే, నీకింకో ఛాన్స్ ఇస్తున్నాను. ఆ అమ్మాయిని చంపాకే ఫోన్ చెయ్యి. అలాగే భాయ్.
నాకు పెళ్ళవ్వాలంటే నువ్వు చావాలి. నిన్ను చంపుతాను. ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టాను.